స్తుతించెదను. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. నన్ను నిన్నను వలె కాచావు స్తోత్రం, నీ చెదరగా మోసావు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం వలె మోసితివే స్తోత్రం. స్తోత్రం 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 బిందము వలె మోసితివే స్తోత్రం. స్తోత్రం 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 హృదయంలో మోసితివే స్తోత్రం. స్తోత్రం 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 బిందము వలె మోసితివే స్తోత్రం. పరిపూర్ణ మాటైన లేదు, నీ నడిపింపు వివరించలేను. ఒక పరిపూర్ణ మాటైన లేదు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం. స్తోత్రం 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 బిందము వలె మోసితివే స్తోత్రం.
సిద్ధంగా ఉన్నారు. తర్వాత పరమేశ్వర్ బ్రదర్ తిరిగా రిటర్న్ జర్నీలో ఉండబోతున్నాడు. కాబట్టి వీళ్ళని త్వరలో నేను ముగిస్తాను. ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది ఉంది కానీ అన్నీ చదవను నేను. వీళ్ళని త్వరలో ముగిస్తాను. దేవుడు మమ్మల్ని ప్రేమించి 23 సంవత్సరాలు కాచి కాపాడిన తర్వాత దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసిన 3 దినాలు మీటింగ్స్ పెట్టాలని ఆలోచన కలిగినప్పుడు సంఘ పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత భయంకరమైన వర్షాలు పడుతున్నాయి, వాతావరణం సహకరించడం లేదు, ఏం చేయాలని ఆలోచన చేసి ఆగస్ట్ 15న ఒక ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్న తర్వాత దేవుడు సాయం చేస్తాడని ఒక దేవుడు హోప్స్ ఇచ్చినాడు. మొన్న ఈ 18వ తారీఖు వరకు కానీ 17వ తారీఖు కానీ భయంకరమైన వర్షం ఉన్నది. దేవుడు కృప చూపించినాడు. అన్ని పరిస్థితులు సర్దుమణిగించి ప్రశాంతకరమైన వాతావరణంలో ఈ విధంగా మీటింగ్స్ జరిగించడానికి దేవాతి దేవుడు ఇచ్చిన ఒక సమయాన్ని, ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవుని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. అంత మాత్రం కాదు, ఈ కూడికల కోసం సేవకులను ఎవరిని పిలిచాలన్న ఆలోచన కలిగినప్పుడు మేము ఎవరిని కన్సల్ట్ కాలేదు. ఫస్ట్ జాన్సన్ బాబా నన్ను ఫోన్ చేస్తున్నప్పుడు, అన్నా మీరు 3 దినాలు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలన్నప్పుడు, తమ్ముడు మీకోసం నేను ఎప్పుడైనా రెడీగా ఉన్నాను, ఆ డేట్స్ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తానని చెప్పి వెంటనే మళ్ళీ ఫోన్ చేసి నేను వస్తాను, మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పినాడు. కాబట్టి సంఘం తరపున, సంఘ పెద్దల తరపున, మా హుబ్లీ ప్రాంతం తరపున సంఘ సేవకులకు జాన్సన్ బాబాకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాదు, కన్నడ వారు అనేకులు వస్తున్నారు. CCWలో కన్నడ పాస్టర్లు ఉన్నారు. మా చర్చిలో ఒక 4 నుంచి 5 కన్నడ ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక కన్నడ స్పీకర్ను బుక్ చేయాలన్నప్పుడు చాలా మందిని మా బ్రదర్ వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు RAS రత్నం అంకుల్, కాకి డేవిడ్ అన్న వీళ్ళందరిని అడిగినప్పుడు పరమేష్ బ్రదర్ మైసూర్లో ఉన్నాడు, ఆయనను ఒకసారి పిలిపియండి, మంచి దైవ సందేశం ఆయన దగ్గర ఉన్నది, ఆయన వస్తే బాగుంటుంది మన హుబ్లీ పట్టణానికి అని చెప్పినప్పుడు వెంటనే నంబర్ తీసుకొని ఫోన్ చేసినప్పుడు అంకుల్ స్పందించి, మేము ఎవరో తెలియదు, మాకు పరిచయం కానిలేదు, వితౌట్ ఇంట్రొడక్షన్ మేము ఫోన్ చేసి డైరెక్ట్గా ఇట్లా మాట్లాడితే బ్రదర్ ప్రేమతోటి స్వీకరించి మా మనిషి, ఆయన బిజీ షెడ్యూల్ ఉంటాడు, ఆయన దొరకదు. లాస్ట్ ఇయర్ మేము ట్రై చేసినప్పుడు ఆయన అవైలబుల్గా లేడు. అయితే ఈ సంవత్సరం దేవుడు అనుకూలపరిచినాడు. మా యొక్క ఆశను తీర్చి ఇది మన మధ్యలో ఉండటం శ్రేష్టమైన సందేశం ఇచ్చిన పరమేశ్వర్ బ్రదర్కు షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ తరపున, హుబ్లీ ప్రాంతీయ వాస్తుల తరపున వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి సేవకులు సుందరమైన సందేశాలు తీసుకొని వచ్చినారు. ఒకటి కుటుంబ వ్యవస్థ గురించి దేవదాసులు, రెండవదిగా రెండవ రాకడ గురించి శ్రేష్టమైన వర్తమానాలు ఇచ్చినందుకు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత అన్ని విషయాలు చెప్పుకొని నేను ముందుకు వెళ్తాను. తర్వాత సింగింగ్ టీం విషయంలో బ్రదర్ శిఖామణి అన్న, జాన్సన్ అన్న, తర్వాత శాంసన్ అన్న, సౌభాగ్యరావు అన్న, ఏలే అన్న, వీరందరూ వచ్చి మేము అడుగుతుంగానే యాక్చువల్లీ ఈ విషయం మీకు చెప్పాలి, వీళ్ళతోటి ఎవరితోటి మాట్లాడలేదు కానీ 5 మందికి పాటలు సప్లిమెంట్లు పంపించిన తర్వాత జాన్సన్ అన్న ఫోన్ చేసి, డేవిడ్ నీ పాట పేపర్ వచ్చింది కానీ నీ ఇన్విటేషన్ రాలేదన్నాడు. అయినా కానీ వాళ్ళు వచ్చి ఈ 3 దినాలు సక్సెస్ఫుల్గా సుందరమైన కంఠాలతోటి మనల్ని రంజింపచేసి సంతోషంగా దేవుని ఆనందించేదానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయం వారికి అందరికీ మా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి యోధులు మన పట్టణంలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుడు నామాన్ని ఎంతో ఘనపరుస్తున్నారు. వాళ్ళని దేవుడు ఇంకా విరివిగా దీవించినట్లు మనమందరం ప్రార్థన చేద్దాం. సౌండ్ సిస్టమ్ విషయంలో బ్రదర్ స్టాన్లీ ముగ్గురిని అడిగినప్పుడు వేరే వేరే రేట్లు చెప్పినాడు. స్టాన్లీ అన్న మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి, నేను దేవుని పని చేసేదానికి రెడీగా ఉన్నానని ముందుకొచ్చి ఆ విషయంలో సహకరించిన స్టాన్లీ, తిరిగి ఇక్కడ ఉండి ఆపరేటింగ్ చేసిన చేతన్కు కానీ వారి టీంకి కానీ మా వందనాలు తెలియజేస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, ఈ యొక్క ప్రోగ్రామ్ని వీడియో షూటింగ్ చేయాలి. తర్వాత దీన్ని లేటర్ ఆన్గా మేము యూట్యూబ్లో యేసురత్నం అంకుల ఛానల్ ఉన్నది, మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ అంకుల ఛానల్లో ఈ మెసేజ్లన్నీ డౌన్లోడ్ చేస్తాం. తర్వాత ఈ విషయంలో సహకరించిన యేసురత్నం అంకుల్ సంఘానికి, తర్వాత ఆపరేట్ చేసిన సన్నికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, స్పీకర్ల అకామిడేషన్ సోదరుడు శాంసన్ బ్రదర్ అని ఇక్కడనే కేబుల్ ఆపరేటర్, ఆయన మేము అడుగుతూనే కొత్త ఇండ్లు ఓపెనింగ్ అయింది, సేవకులకు ఉండేదానికి నేను ఇస్తాను, మీరు తీసుకొని మీరేమేమి కావాలో రెడీ చేసుకోండి అని చెప్పి ప్రేమతోటి మేము అడుగుతూనే వెంటనే ఇచ్చినాడు. కాబట్టి మా కుటుంబం, మా సంఘం తరపున సామాన్య కేబుల్ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాదు, 2 దినాలు సేవకులకు
భోజనం ఏర్పాటు చేసిన సికమణి అన్న బ్యూలా వారి కుటుంబం కొరకు, తర్వాత కేజీ అక్క, రవిశ్యామ్ అన్న వారి కుటుంబం కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. 2 దినాలు వాళ్ళ సేవకులకు భోజన ఏర్పాట్లు చేసినారు. వారి కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. అంత మాత్రం కాదు, హుబ్లీలో ఉన్న లోకల్ చర్చెస్ అందరూ మేము ఇన్విటేషన్ ఇస్తూనే మా ఇన్విటేషన్ని అందుకొని మీరందరూ వచ్చి ఈ విధంగా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ మా హృదయపు వందనాలు తెలియజేస్తుంటున్నాను. అంత మాత్రం కాదు, కరెంటు పోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందని జనరేటర్ విషయంలో బ్రదర్ సౌభాగ్యరావు మాకు ఆ జనరేటర్ ఏర్పాటు చేసినాడు. దేవుని కృప ఎట్లున్నదంటే, ఫస్ట్ రోజు జనరేటర్ లేదు, కరెంటు పోయింది. జనరేటర్ తెచ్చిపెట్టినాం, కరెంటే పోలే ఇంతవరకు. దేవుని నామకి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రం కాదు, మా సంఘం ఈ విధంగా ఈ మీటింగ్స్ అరేంజ్ చేయాలంటే మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, మేము కొద్దిమంది ఉన్నాం. ఇంత గొప్ప మీటింగ్స్ పెట్టాలంటే మా చేత కాదు. దేవుని కృప, దేవుని యొక్క బలం, దేవుడి శక్తి మాకు ఇచ్చి, దేవుడు నిలబెట్టి ఈ కార్యాన్ని జరిగించేదానికి దేవుడు మాకు ఇచ్చిన బలాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని మయంపరుస్తున్నాం. మరి ముఖ్యంగా నాకు మా చిన్న సంఘ పెద్దలు జాన్ జోకప్ గారికి మా బ్యాక్ బోన్ కొండి చంద్రు, రాజేష్ అన్న, రాజ్ కుమార్, మిట్టు వీరందరూ కలిసి ఎంతో ప్రయాసపడినారు, రేయింబాగులు కష్టపడినారు. బ్యానర్లు కట్టే విషయంలో కానీ, పబ్లిసిటీ చేసే విషయంలో కానీ, వయసు అయినా రిటైర్డ్ అయినా దరిదాపు 65 సంవత్సరాలు కానీ మాతోటి యవనస్తుడుగా మాతోటి తిరిగినాడు అన్ని విషయంలో. కాబట్టి సంఘం తరపున సంఘస్థులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వంటల విషయంలో కానీ, ఏర్పాటు విషయంలో కానీ, అన్ని విషయంలో ప్రతి ఒక్కరు సహకరించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా 2-3 దినాలు శనివారం, సోమవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ మనకు రుచికరమైన ఆహారం చేసిన సోదరుడు పుష్పరాజు వారి టీముకి కానీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే 3 దినాలు మీటింగ్స్ జరిగినాయి, 3 దినాలు మంచి భోజనాలు వాళ్ళు మనకు ఏర్పాటు చేసినారు. కాబట్టి వారి బృందానికి వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాదు, హుబ్లీలో ఉన్న CCWI కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీకి వాళ్ళందరికీ కానీ వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళన్ని గ్రూపులలో ఈ మెసేజ్లు పెట్టి మళ్ళీ అందరికీ ఫోన్లు చేసి ఫాలోఅప్ చేశారు. ఈ మీటింగ్స్కు అందరు రావాలి, అందరు పోవాలని. ప్రత్యేకంగా జాన్సన్ అన్నకు, పీటర్ అన్నకు, తేజకాంత్ అన్నకు, తర్వాత జగదీష్, ఐజయ్ అంకుల్ వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రోత్సాహం, మీ ప్రయాసకు మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మా కొరకు, మా చిన్న సంఘం కోసం మీరు బలంగా ప్రార్థించండి. కొన్ని పరిస్థితుల మధ్యలో ముందుకు వెళ్తున్నాం. దేవుని సహకారం, మీ ప్రార్థన అవసరత మాకు ఎంతో ఉన్నది. కాబట్టి మీరందరూ మా కోసం ప్రార్థిస్తారని నిరీక్షిస్తుంటున్నాం. ఇంతసేపు మీరందరూ కూర్చొని ఉన్నారు. కొద్ది నిమిషాలు దేవుని సందేశాన్ని దేవుని దాసుడు రెడీగా ఉన్నాడు. ఈ రాత్రికాలం సమయంలో ఒక దేవుని ప్రయాణంలో ఉండబోతున్నాడు. ఆయన ప్రయాణం కోసం మీరు అందరూ ప్రార్థించండి. ఇంత మీటింగ్స్ అన్ని ఏర్పాట్లు చేసి మీ అన్నీ చెప్పినాం. అసలు మీరే లేకపోయింటే మీటింగ్సే లేదు. కాబట్టి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న స్త్రీలందరికీ, ఈ ఏరియాలో ఉన్న మా ఆంటీ, పెద్ద మనిషి ప్రమిళ ఆంటీకి అందరికి పోయి చెప్పించింది ఆమె, అందరు పోవాలమ్మా, మన ఏరియాలో గుడిలో మీటింగ్స్ జరుగుతున్నాయి, మీరు అందరు రావాలని అందరినీ ప్రోత్సహించింది. కాబట్టి ఆంటీకి, వారి కుటుంబానికి ప్రతి విషయంలో మాకు సహకరించుంటూ వాళ్ళకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మేము ఏ మీటింగ్ పెట్టినా కానీ వాళ్ళు కాదనకుండా వస్తున్నారు. వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితోటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముగిస్తున్నాను. మన మధ్యలో ఉన్న జాన్సన్ బాబాను వచ్చి దేవుని సందేశాన్ని తీసుకొని వస్తే, కొద్దిగా ఆలస్యమైనా కానీ ఎవరు లేచిపోకండి, ప్రయాసపడి మీ కొరకు అంత ఆహారం సిద్ధపరిచినాం. ఆత్మీయ ఆహారం తిన్న తర్వాత అలసిన దేహాలకు శరీరరీతిగానే ఆహారం సిద్ధపరిచినాం. కాబట్టి అందరూ భుజించి మా సంఘాన్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఎవరు తొందరపడకండి, సమృద్ధి ఆహారం ఉన్నది, అందరికి స్పెషల్గా చేయబోయి ఉన్నది. కాబట్టి భోంచేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువునైన క్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఈ రాత్రి చాలామందిని చూడడానికి ప్రభు ఎంతగానో కృప చూపినాడు. ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి మీ మధ్య పరిచర్య చేయడానికి మరి నాకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, స్థానిక సంఘ ప్రియులకు, సంఘ పెద్దలకు, అలాగే నా ప్రియమైన సహోదరుడు డేవిడ్ పాల్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ముగింపు బిగింపుగా ఉండాలంటారు చాలామంది. ఇప్పుడు నాకు చాలా కష్టం. ఎందుకనంటే టైం చాలా సంకుచితంగా ఉంది.
వాస్తవానికి ప్రకటన గ్రంథం చెప్పాలంటే 58 అవర్స్ మినిమం, 58 గంటలు అవసరం. కానీ మీకు 6 గంటల్లోనే అన్నీ వివరించాల్సి వస్తుంది. ప్రభుకే మహిమ. కేవలం ఎందుకు ఈ వర్తమానాలు తెలియచేస్తున్నామంటే మిమ్మల్ని ప్రోత్సహించి వాక్యం దగ్గరికి మిమ్మల్ని నడిపించాలని మా ఆశ తప్ప మేమేదో మర్మాలు తెలిసిన వాళ్ళం కాదు. ధర్మం చెప్పడానికి వచ్చా, మర్మాలు చెప్పడానికి రాలేదు. కానీ దేనికి వచ్చా? మేము యేసు ప్రభు చెప్పే ధర్మాన్ని చెప్పడానికి వచ్చా. కనుక దేవుడి యొక్క వాక్యంలో శ్రేష్టమైన సంగతులు ఈ రాత్రి వేళ మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుంచి ఎవరైనా సహోదరులు గట్టిగా బిగ్గరగా చదవాలని నేను కోరుతూ ఉన్నాను. ఎవరైనా ఉన్నారా? ఆ 4 జీవుల ఎదుటను వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింజులు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ నామ ఎంత గొప్పదినైనా నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మీరు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన దీవెనను బట్టి నీకు వందనాలు. 23 సంవత్సరాలు గతించి 24వ సంవత్సరంలో మరి ప్రభా నూతనమైనటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. సంఘమును దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మలు వచ్చినట్లుగా కృపదయచేయండి. అదేవిధంగా ఎవరి తలాంతును వారు, ఎవరి వరాన్ని వారు సంఘంలో వాడుతూ ప్రభుకు మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు సంఘ క్షేమాభివృద్ధి కొరకే వాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నాయన, ముందుగా మాట్లాడి మీ దాసుడు పరమేశ్వర్ గారిని బట్టి, వారి పరిచర్యని బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి ప్రయాణం కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రభువా మరి మరొక నీ దీన దాసుడు నిలబడి ఉన్నాడు. వట్టివాడు మట్టివాడు నిష్ప్రయోజకుడు అయినప్పటికీ నీ మహిమ గల పాత్రగా వాడుకొని మహిమ పొందమని హుబ్బులి పట్టణవాసుల కొరకే ప్రార్థన చేస్తూ, ఇక్కడున్న స్థానిక సంఘాలు, పెద్దలు, పరిచారకులు, దేవుని దాసులు, వారందరి కుటుంబాలకు క్షేమం కొరకై ప్రార్థిస్తూ కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి మమ్మల్ని ప్రేమతో చేర్చుకున్నారు. శాంసన్ అన్న గారి కుటుంబం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మొదటి రోజున డేవిడ్ పాల్ అన్న మాకు చక్కని పరిచయం చేశారు. వారికి ప్రేమ వందనాలు. ఉదయకాల సమయంలో సహోదరు శిఖామణి గారు, వారి కుటుంబం మమ్మల్ని ఎంతో ప్రేమతో చేర్చుకొని చక్కని బ్రేక్ఫాస్ట్ను వరందించారు. వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాకు అత్యంత ప్రియుడు, మాకు చాలా హృదయానికి సన్నిహితుడు అన్న శామ్యుల్ అన్న, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. రవి శామ్యుల్ అన్న మరి చాలా కాలం క్రితం ఎరిగిన వాడిని, గుంతకల్లో మా పరిచయం. అదేవిధంగా మరి మార్టిన్ గారు, వీళ్ళందరూ కూడా మరి పరిచర్యలో మాకెంతో సహకారులు, మా కోసం ప్రార్థన చేస్తూ కొనసాగుతున్న కుటుంబాల్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకే ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచిది. మరి దేవుని యొక్క వాక్యంతో మందిరం నింపబడినప్పుడు మహిమ ఆ చుట్టూ ప్రకాశిస్తుంది. అయితే దేవుని ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత మందిరంలో అంతర్భాగంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందస్సాన్ని ఉంచినప్పుడు మందస్సంలో 3 ముఖ్యమైన పాత్రలు గమనిస్తాను.
మొదటిది చెప్పండి, మందసం గురించి చెప్తున్నాను. మందసంలో 3 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. ఒకటి మన్నాగల పాత్ర, ధర్మశాస్త్రము కలిగిన పలకలు, అదేవిధంగా చిగురించిన అహరోను కర్ర. ఇలా ఉండగానే మందసాన్ని లోపలికి తీసుకురాగానే ప్రత్యక్ష గుడారం మీద మేఘము నిలిచి ఉంది. ఎందుకు మేఘం నిలిచింది? అహరోను లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అది మహిమ కలిగిన మేఘం. దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే మేఘం పోయిందో మందిరంలో ఉన్న సరుకులన్నీ కూడా మోసుకుని వెళ్ళేవారు ఉన్నారు. కహాతీలు ఉన్నారు, మెరారీలు ఉన్నారు. ఈ విధంగా అనేకమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మందిర పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత దేవుడి నివాస స్థలం కొరకై సొలొమోను ద్వారా దేవాలయం కట్టబడింది. మరి ప్రత్యక్ష గుడారానికి సొలొమోను దేవాలయానికి చాలా తేడా ఉంది. ప్రత్యక్ష గుడారము చిన్నది, సొలొమోను దేవాలయము పెద్దది. అక్కడేమో గంగాళం చిన్నది ఉంటుంది, అక్కడ చాలా పెద్ద ఉంటుంది. 4 ఎద్దులు దాన్ని మోస్తున్నట్లుగా ఉంటాయి. ఇదంతా అద్భుతమైన సన్నివేశం. ఆ తర్వాత సొలొమోను పాటలు పాడేవారు నియమించాడు, మందిరం పనిచేసేవారు నియమించాడు, వారికి జీతపత్యాలు నియమించాడు. అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత మందిరం పాడైపోయింది. తర్వాత దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారికి పాటలు లేవు, వారి దగ్గర సంగీతనాదం లేదు. బబులోను వారు ఉన్నారు. వెళ్ళి వారి దగ్గరికి, ఏమయ్యా ఒక పాట పాడండి అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం, బెత్తరపోయే సమాధానం, మా యొక్క సితారాలు నిరవంజి చెట్లకు మేము ఉంచేసాం, దాన్ని తగిలించేసాం, మా దగ్గర పాటలు లేవు. బబులోను చెరలో ఉన్నప్పుడు పాటలు రావు. బబులోను యొక్క చెరలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు. వారు తిరిగి రావాలి. వారు తిరిగి వచ్చినప్పుడు మరలా మందిరాన్ని పునరుద్ధరించారు. జెరుబ్బాబెలు ఆ పనికి పూనుకున్నాడు. మరొక వైపున మందిరాలు కూడబడినప్పుడు, లేకపోతే గోడలు కూలిపోయినప్పుడు దేవుడు నెహెమ్యాను వాడుకున్నాడు. నెహెమ్యాను వాడుకుని మందిరం యొక్క ఆ యొక్క చుట్టుపక్కల ప్రాకారాల్ని, పట్టణపు ప్రాకారాల్ని చక్కగా కట్టినవాడుగా, పని జరిగించిన వాడుగా నెహెమ్యాను మనం చూస్తాం. దేవుడు జెరుబ్బాబెలు వాడుకున్నాడు. మందిరము పునరుద్ధరించబడింది. మరలా దేవుని మహిమ దిగి వచ్చింది. తర్వాత రోమన్ చక్రవర్తులు దాడి చేశారు. ఆ తర్వాత మందిరం అక్కడ లేదు. చూడండి, ఒక చోట ఒక మాట రాయబడింది. ఏమనంటే, షిలోహులో దేవుని మందిరాన్ని మనం చూస్తాం. షిలోహులో దేవుని మందిరాన్ని చూసినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, సమూయేలు కాలంలో మందిరములో ప్రభావం పోయింది. ఎందుకు పోయింది చెప్పండి? కారణం ఏమిటి? మందిరంలో ప్రభావం పోవడానికి కారణం ఏలీ యొక్క కుమారులు. ఏలీ మంచివాడే, కానీ ఏలీ కుమారులు మంచివారు కాదు, పాపానికి అలవాటు పడిన వారు. వారు ఉడకైన మాంసాన్ని వాళ్ళు తిని ఏలియా కూడా పెట్టినప్పుడు అతను స్థూలకాయుడై మందిరములో నిలబడి చేస్తున్నాడు, కూర్చొని చేస్తున్నాడు పరిచర్య. సపోజు నేను అలసిపోయానండి 3 రోజులు, కుర్చీలో కూర్చుని వాక్యం చెప్తానంటే మీరేమంటారు చెప్పనా? మేము పడుకుని వింటాం సార్ అంటారు. పండుకుని వింటాం సార్ అంటారు. అవునా కదా చెప్పండి. కానీ అక్కడ మనం గమనిస్తున్నప్పుడు యాజకుడు కూర్చుని సేవ చేస్తున్నాడు. దేవుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే దేవుడు తన ప్రభావాన్ని పంపించి వాళ్ళందరూ కూడా మందిరం ఖాళీ అయ్యేటట్లుగా చేశాడు. అక్కడ రాయబడ్డ మాట ఈకాబోదు అని రాయబడింది. ఈకాబోదు అంటే అర్థం ఏంటి? ప్రభావం పోయేను. ప్రభావం పోయే. న్యాయాధిపతుల గ్రంథంలో అసలు వారికి న్యాయాధిపతి లేడు, ప్రవక్త లేడు, యాజకుడు లేడు. అలాంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? మరలా దేవుడు వారిని పునరుద్ధరించాలనుకుని న్యాయాధిపతులు నియమిస్తూ ఉంటే యెహోవాను ఎరుగని తరం ఒకటి బయలుదేరింది. ఏ తరం అది? యెహోవానైనను ఆయన కార్యములనైనను ఎరుగని తరం. ఉన్నాయా సంఘాల్లో? నేటి దినాల్లో మనం చూస్తుంటే వాక్యం అరుదైపోయింది. ఈవెంట్ మేనేజర్స్ ఎక్కువ వచ్చారు. మా ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు ఈవెంట్ మేనేజర్స్. వాక్యం అవసరం లేదు, శరీర సంబంధులు శరీర ఇచ్చను నెరవేర్చుకుంటారు. రకరకాల క్రొత్త పద్ధతులు సంఘంలో ప్రవేశిస్తున్నాయి. జాగ్రత్త అని హెచ్చరించబడుతున్నారు. యానివర్సరీలు వస్తాయి, యానివర్సరీలు వెళ్ళిపోతాయి. కానీ కావాల్సింది ఏంటంటే మందిరంలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మందిరంలో పరిశుద్ధత లేకపోతే ఆ పరిచర్య ఈకాబోదు, ఆ సేవ ఈకాబోదు.
అక్కడ దేవుని మహిమ నిలిచి ఉండడానికి వీలు లేదు అని తెలియచేస్తూ ఉన్నా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారికి మందిరం లేదు, వారికి మందిరం లేదు. అయితే తాత్కాలికంగా వారు ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు యూదులు. అది చాలా చిన్నది, ఆరాధన చేసుకోవడానికి సరైన స్థలం లేదు. అందుకని ఇప్పుడు 3వ దేవాలయాన్ని కట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్ అక్సా అనేటువంటి మసీదులో ఒక ప్రాంతాన్ని కూలగొట్టి అక్కడ దేవుని మందిరాన్ని కట్టాలని యూదులు సంకల్పిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ముస్లింలకి ఆల్ అక్సా అనేటువంటి ఆ దేవాలయం చాలా పవిత్రమైన 3 దేవాలయాలు వారికి. ఒకటి మక్కా, 2 మదీనా, 3వది ఆల్ అక్సా. ఈ 3టిని వారు పవిత్ర స్థలాలుగా వారు భావిస్తారు. అయితే యూదుల మధ్య ఇప్పుడు నేడు జరుగుతున్నటువంటి కొట్లాటలో ఎలాగైనా సరే ఆల్ అక్సాను ఆక్రమించుకొని అక్కడి నుంచి ముస్లిం సోదరులు తరమాలని వారు ఉవ్విళ్ళు ఊడుతున్నారు. ప్రవచనాలు నెరవేరాలంతే. వారి సొంత ప్రయత్నాల ద్వారా ఏది జరగదు, కానీ వారు వాక్యం ద్వారా మాత్రమే ఏదైనా వారు చేయగలరు. వాస్తవానికి అల్లా అంటే చంద్ర దేవతకు సంబంధించిన గాడ్, కానీ యెహోవా దేవుణ్ణి అల్లాని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, పోల్చకూడదు. చాలామంది తెలియక యెహోవా అల్లా ఇద్దరు ఒకటే అని చెప్తారు. తప్పది. షీనారు అని ఉంటుంది, బబులోను అని ఉంటుంది. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన విషయాలే. ప్రస్తుతం భయంకరమైన కొట్లాట అక్కడ జరుగుతుంది. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో మనకు తెలియదు. సంఘం ఎత్తబడే ఆ సమయం వచ్చినప్పుడు భూమి మీద 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు జరుగుతాయి. ర్యాప్చర్ గురించి జాగ్రత్తగా విన్నాం రాత్రి వేళ. మనమందరము రెప్పపాటులో కొనుపోబడతాం. ఆ తర్వాత భూమి మీద ఏం జరుగుతాయంటే 3 రకాల తీర్పులు సిరీస్ ప్రకారం జరుగుతాయని ముందే చెప్పాను. మొదటి 3.5 సంవత్సరాలు మనం గమనించినప్పుడు ముద్రల తీర్పు, ముద్రలు విప్పబడతాయి. మొదటి ముద్ర మనం గమనించాం. క్రీస్తు విరోధి వస్తాడు, వాడు శాంతి కాముడుగా వస్తాడు, తెల్లని గుర్రం మీద వస్తాడు, వాడి దగ్గర విల్లు ఉంటుంది కానీ బాణము లేదు అని మనం చూచాం. కిరీటాన్ని గురించి కూడా మనం చూచాం. అక్కడ గ్రీకు భాషలో స్టెఫనోస్ అని రాయబడింది. వాస్తవానికి యేసు ప్రభు అయితే డయాడమ్ అనే మాట వాడబడుతుంది. కనుక వాడు ఖచ్చితంగా క్రీస్తు విరోధి. వాడు శాంతి ఒప్పందం చేస్తాడు. యూదులందరూ నమ్ముతారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నాశనకరమైన హేయ వస్తువు ఒకటి పెడతాడు. ఏ వస్తువు అది? నాశనకరమైన హేయ వస్తువు. మందిరంలో పట్టుకొస్తారండి, మందిరంలో పెడతాడండి. అప్పటి వరకు యూదులు అనుకుంటారు వీడు మావాడే అనుకుంటారు క్రీస్తు విరోధిని. అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది, యారా ఎంత మోసపోయారా మనం అని చెప్పుకుంటారు. చెప్పుకుని వాళ్ళు గోలాన్ కేవ్స్ అని ప్రత్యేకమైన గుహలు ఉంటాయి. గోలాన్ కేవ్స్ మీరు వినండి ఎప్పుడైనా. గోలాన్ కేవ్స్లో ఇప్పటికీ చాలామంది టూరిస్టులు వెళ్ళి అక్కడ బైబిల్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే శ్రమల కాలంలో వీళ్ళందరూ, మిగిలిన యూదులందరూ అక్కడ పరిగెత్తుతారు. ఎక్కడికి? గోలాన్ కేవ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బైబిల్ విప్పి చదువుతారు. చదివిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, మనం నమ్మిన మెస్సయ్య ఈయన కాదు, వీడు క్రీస్తు విరోధిని అర్థం చేసుకుంటారు. అప్పుడు క్రీస్తు విరోధి వారిని వెంటడానికి లేదా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ప్రభు దిగి వస్తాడు తన ప్రజల్లో కాపాడడానికి. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ముద్రల తీర్పులు విప్పబడే రోజు రాబోతుంది. పాండుర వర్ణం కలిగింది, నల్లని గుర్రం, ఎర్రని గుర్రం. వాటి స్థితి ఏంటో మనం చూచాం. ప్రపంచ ధరలు నియంత్రించేవాడు ఏకఛత్రాధిపతి క్రీస్తు విరోధి మాత్రమే. ఆధార్ కార్డు మనకు శాంపుల్ కార్డు అంతే. అందులో 10 డిజిట్స్ ఉంటాయి. తర్వాత బార్ కోడ్ వచ్చింది. ఆ తర్వాత 666 ముద్ర అతి త్వరలో రాబోతుంది. 666 ముద్ర అంటే అందరికి ఉలిక్కి పడుతున్నారు. అది ఒక చిన్న చిప్పు. నుదుటి మీద కానీ చేతి చాలా సెన్సిటివ్ పార్ట్లో వాటిని అమరుస్తారు. దాని ద్వారా అది క్రెడిట్ కార్డులో ఉపయోగపడుతుంది. మీలో ఉన్నటువంటి బాడీలో ఉన్న బయలాజికల్ డిసీజెస్ చెప్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో మనం ఏం టికెట్ కొనకుండా నేరుగా విమానం ఎక్కేటువంటి సదుపాయం అందులో కల్పించబోతున్నారు అతి త్వరలో. చాలా కాలం క్రితం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాను నా స్నేహితుని దగ్గరికి. వెళ్ళినప్పుడు నేను వెళ్తే తలుపు తెరుచుకోలేదు. తను రాగానే పక్కన తెరుచుకుంది. ఎందుకని? వాళ్ళ దగ్గర వాళ్ళ ఐడెంటిటీ కార్డులో ఒక చిప్ ఉంటుంది. అది వెళ్ళగానే వాళ్ళు ఓపెన్ అవుతే లోపలికి వెళ్తారు.
అదేవిధంగా ఈ చిప్పు ధరించిన వాళ్ళు అంతా కూడా క్రయ విక్రయాలు చేయొచ్చు. ఎవడైతే చిప్పు వేయించుకోడో వాడిని వెంటాడుతాడు ఎవరు? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ముద్రల తీర్పులు విప్పబడుతున్నాయి. 666 సంఖ్య ఎవరైతే వేయించుకుంటారో వాడు మాత్రమే తినడానికి యోగ్యుడు, లేకపోతే వాడు చచ్చిపోవడానికి మాత్రమే పాత్రుడు. వెంటాడతాడు క్రీస్తు విరోధి. తర్వాత మనం గమనించాం, రెండవ తీర్పు మనం గమనించినప్పుడు ఏ తీర్పు అది గుర్తుందా మీకు అందరికీ? మార్నింగ్ చెప్పాను, చెప్పండి. బోరల తీర్పు. బాధాకరమైన పుండ్లు వస్తాయి. సముద్రములో 3వ వంతు దెబ్బతింటుంది. సముద్రం ఎర్రటి వర్ణాన్ని పరుచుకుంటుంది. రక్తం చిందించబడుతుంది. 3/4 పార్ట్ నాశనం అయిపోతుంది అని ఇవన్నీ కూడా ఉదయకాల సమయంలో మనం విన్నాం. ఇందాక బ్రదర్ ఒక మాట జ్ఞాపకం చేశాడు. మృత సముద్రము ఎలా మారిపోతుంది చెప్పండి? ఎలా మారుతుంది? మంచినీటి సరస్సుగా మారిపోతుంది. దీన్నే సాల్ట్ ప్యాన్ అంటారు. అట్ని సాల్ట్ ప్యాన్ అంటే మన ఉప్పు రావాలంటే సముద్రం నీరు ఎండబెడితే ఏమొస్తుంది? ఉప్పు వస్తుంది. అయితే 1000 ఏండ్ల పరిపాలన జరిగే ఆశీర్వాదం ఏమిటంటే మనం ఏమీ చేయకుండానే దాని అంతటదే మనకు ఎంత ఉప్పు కావాలో అంత ఇస్తుంది. వాటి జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు. సాల్ట్ ప్యాన్ అనే మాట అక్కడ వాడడం జరిగింది. అయితే ఇంకొక వచనం మీకు చూపిస్తాను, ఆశ్చర్యపోయి వచనం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో ఒక శ్రేష్టమైన మాట ఇందాక నాకు జ్ఞాపకానికి వచ్చింది. చదువుతారా? 47వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుకుందాం. 8 నుంచి 10 వచనాలు ఏమన్నాడు అక్కడ? అప్పుడు ఆయన నాతో ఇట్లేను, ఈ నీళ్లు ఉబుకి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు ఏమవుతాయి? మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్ల జలచరములనియు బ్రతుకును. ఈ నీళ్లు ఇక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములు అగును. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును ఏమవుతాయి? బ్రతుకను. ఇటీవల ఈ ప్రవచనాన్ని నెరవేరినట్లుగా యూదులు గుర్తించారు. మృత సముద్రంలో ఒక చిన్న జీవి కూడా పెరగదు. దాని డెన్సిటీ ఎక్కువ, సెలైనిటీ ఎక్కువ, చుట్టూ కొండలు ఉంటాయి, నీరు బయటికి పోని పరిస్థితి. ఆ కారణం చేత అందులో నీవు కూర్చున్నా సరే మునిగిపో. అందుకే టూరిస్టులు వెళ్ళినప్పుడల్లా కాలు మీద కాలు వేసుకొని పేపర్ చదువుతుంటారు. ఎందుకని? దాని డెన్సిటీ ఎక్కువ. డెన్సిటీ పెరిగితే మనిషి మునిగిపోడు, వస్తువు అలా తేలుతుంది అంతే. అయితే ఎప్పుడైతే మందిరంలో నీళ్లు ప్రవహిస్తాయో అక్కడ మృత సముద్రము మంచి నీళ్లుగా మారిపోయే రోజు రాబోతుంది. ఇది ఇప్పుడు కాదు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనలో. ఇప్పుడు కాదు అది. అయితే వెంటనే జరిగేది ఏమిటంటే అక్కడ మృత సముద్రం ఒడ్డున కొన్ని చేపలు పుట్టేటువంటి సందర్భాన్ని ఇటీవల యూదా శాస్త్రవేత్తలు, జూయిష్ పీపుల్ వాటిని ప్రపంచానికి తెలియజేశారు. మేము ఈ ప్రవచనాన్ని నమ్ముతున్నాం. మృత సముద్రం ప్రక్కన చిన్న మడుగుల్లో కొత్త చేపలు పుట్టుకొచ్చాయి, కొన్ని మొక్కలు కూడా పుట్టుకొచ్చాయి, వాటి పుష్పాలు కూడా పూసాయి. వాటి ద్వారా మేము ఎంతో ఆనందం చెందుతున్నాం. అవర్ కంట్రీ ఈజ్ ఏ ఫెర్టిలిటీ ల్యాండ్ అని చెప్పారు. ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. దేవుడు ఎంత దీవించాడండి వాళ్ళని. ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అంతా కూడా ఎవరు చెప్పండి? ఎవరు? ఇశ్రాయేలీలే. ఎక్కువ శాతం వాళ్ళదే. కోవిడ్ మందును కనిపెట్టింది కూడా వాళ్ళే. వాళ్ళ కనిపెట్టకుండా ఈ మనకున్న కంపెనీలు చూసారా, కోవాక్సిన్, కోవిషీల్డ్, ఇవన్నీ ఫార్ములా ఎవరిచ్చారు వీళ్ళకి? అక్కడి నుంచే. లేకపోతే చాలామంది వేల మంది చచ్చిపోదురు. వాళ్ళు చెప్తారు మేము ప్రపంచాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదం మా జీవితాలు నాశనం చేస్తుంది, అది లేకుండా చేయాలి, అదే మా ప్రతిజ్ఞ అంటారు. వాళ్ళు చాలా మేలు చేస్తారు చాలా దేశాలకి. కానీ వినండి, ఎక్కువ హింసించబడే దేశం కూడా ఏ దేశం? అది ఇశ్రాయేల్ దేశమే. చాలామంది దాడి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత భయంకరమైన తీర్పులు, పాత్రల తీర్పును మనం చూస్తే 7 పాత్రల తీర్పును మనం చూసినప్పుడు అది ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? బాధాకరమైన చెడ్డ పుండ్లు పుడతాయి మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు.
క్యాన్సర్ రోగం మనకు తెలుసు. చిన్న గడ్డ వచ్చిందంటే డాక్టర్ చూపించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే 6 నెలల తర్వాత నెమ్మదిగా స్టేజ్ మారడం మొదలవుతుంది. కానీ సంఘము ఎత్తబడిన తర్వాత శ్రమల్లో చాలామంది బాధాకరమైన చెడ్డ పుండ్లు వారి నొసట, వారి అంతర్భాగాల్లో వచ్చి వారిని పాడు చేస్తాయి. 2వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సముద్రం రక్తముగా మారిపోద్ది, సూర్యుని తీవ్రత వేడైపోద్ది, ఆ తర్వాత నదులు కూడా రక్తముగా మారిపోద్ది. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు, ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఫస్ట్ భూమి దగ్గర చూడాలి, తర్వాత నీటి దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత ఆకాశంలో ఉన్న శక్తులు ఏమవుతున్నాయి వాటిని చూడాలి. చెప్పండి, ముందేంటి? భూమి, తర్వాత నీరు, తర్వాత ఆకాశం. ఈ మూడిట్ల కనెక్షన్ ఉంటుంది. మీరు ముద్రల తీర్పు, బోరల తీర్పు, పాత్రల తీర్పు, ఇవన్నీ సిస్టమేటిక్గా ఒక టేబుల్ వేసుకుంటే మీకు అర్థమవుద్ది. ఆ టైం లేదు కనుక అవన్నీ చూపించట్లేదు. తర్వాత నా పేజ్ షేర్ చేస్తాను, మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, వినండి. ముద్రల తీర్పు, పాత్రల తీర్పు, బోరల తీర్పు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో చూడండి. మెరుపులు ఉరుములు పుట్టినప్పుడు, అగ్ని చేత వడగండ్లు పడుతున్నప్పుడు, వడగండ్లు అంటే తెల్లగా ఉంటాయి కానీ ఎర్రగా పడుతున్నాయి ఏంటి? అది దేవుని యొక్క తీవ్రమైన ఉగ్రత. 7వ ఆ యొక్క పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు ముందుగా పరలోకంలో మరలా సైలెన్స్ను మనం చూస్తాం. ఎందుకు నిశ్శబ్దం అయిపోయింది? ఇక ఆ తర్వాత ఏమీ లేదు. మనం చూసాం 1,44,000 మంది వీరు అనింద్యులు అని మనం గమనించాం. వీరు స్త్రీ సాంగత్యం ఎరగని వారు. ఇది తీసుకుని మన సోదరులు కొంతమంది ఉన్నారు. ఒక రోజున ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను, వైట్ వేసుకున్నాడు ఒక ఆయన ప్రయాణం చేస్తూ మాట్లాడాను. బ్రదర్ మీరు పాస్టర్ గారు అని అడిగాడు. అవును బ్రదర్ అన్నాను. సేవకులండి అని చెప్పాను. అయితే ఏంటని అడిగాడు. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మీకు వివాహం అయిందా అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? మేము పెళ్లి చేసుకోమండి అన్నాడు. ఏ అన్నాను. ఆయన అంటాడు, పెళ్లి చేసుకుంటే ఈ గుంపులో మేము ఉండం సార్. ఏ గుంపులో చెప్పండి? 1,44,000 మందిలో గుంపులో ఉండాలని మా ఆశ సార్, దానికోసం మేము వివాహాన్ని నిషేధించామన్నాడు. ఓరి పనికి మనలోడా అనుకున్నాను వెంటనే. యూదులకా అన్యులకా చెప్పండి? క్లియర్గా చెప్పాడు, గోత్రంతో శుద్ధంగా చెప్పాడు. వెంటనే బైబిల్ తీసి చూపించాను. సార్ ఇది మీకు కాదు సార్, ఇది ఎవరికిది? ప్రభు ఏం చెప్పాడు? మీరు ఫలించి భూమిని నింపుడి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వివాహాన్ని పౌలు దగ్గర కూడా ఇచ్చింది ఈ సమస్య. వివాహాన్ని నిషేధించే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నాకులా ఉండడం చాలా మంది కష్టం, నేనేదో ఉన్నానులే, అది ప్రభు చిత్తం, అది మీరు మాత్రం పెళ్లి చేసుకోండి అని చెప్పాడు. ఎవరో? అపోస్తలుడైన పౌలు. ఎందుకని దేవుని చిత్తాన్ని ప్రతి మానవుడు ఈ లోకంలో ఏం చేయాలి? నెరవేర్చాలి. కనుక చాలామంది తెలియక ఈ వైట్ అండ్ వైట్ వేసుకునే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వివాహాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? నిషేధిస్తున్నారు. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మనం హెచ్చరించబడుతున్నాం. వారు సువార్తను ప్రకటిస్తారు, వారు దేవుని ముద్ర కలిగిన వారు అని మనం గమనించాం. ఆ తర్వాత మనం గమనిస్తున్నప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. అదేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో కొన్ని సన్నివేశాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం గమనించినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. వాడు శాంతి కాముకుని వలె వస్తాడు. 1 వారం నిబంధన చేస్తాడు. వారం అంటే ఎన్ని సంవత్సరాలు? ముందే చెప్పాను మార్నింగ్. వారం అంటే 7 సంవత్సరాలు. వారం నిబంధన చేస్తాడు. అప్పుడు బస్తత్వం అనేటువంటి యూదులు ఆ తర్వాత నిబంధనలోనికి ప్రవేశిస్తారు. దేవాలయ నిర్మాణం ప్రారంభమవుద్ది, ముగించబడుద్ది, బలులు కూడా ఆరంభమవుతాయి. వెంటనే క్రీస్తు విరోధి వాడు అసలు రూపం బయట పెడతాడు. చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 28:18లో చెప్పాడు. ఏమన్నాడు? మందిరం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుంటున్నాం. చదవండి. 28వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? ఏమన్నాడు అక్కడ? మరణముతో మీరు చేసుకున్న నిబంధనను కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలువదు, ప్రవాహం వల్ల ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు, వచ్చునెప్పడలను అది మిమ్మును ఈడ్చుకుని పోవును అన్నాడు. మరణముతో నిబంధన
దేవుడు ఏం చేస్తాడంటే వాటిని కొట్టి వేస్తాడు అని మనం చూస్తాం. కనుక ఈ సంగతిని మీరు గమనిస్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించబడుతున్నాం. వాడు నిబంధన చేసుకుంటాడు, ఇది క్రీస్తు విరోధి వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే తెస్సలోనికీయులకు రాసిన 2:4 ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తాను ఏం చేసుకుంటాడు, హెచ్చించుకుంటాడు. యేసుప్రభు లేదు, ఏమీ లేదు, నేనే దేవుడిని మీకు అంటాడు. ల్యాప్టాప్ ఆన్ చేస్తే వాడి సింబల్ వస్తుంది. నేను సిఎంసి వెల్లూరు హాస్పిటల్ మా అమ్మగారిని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ల్యాప్టాప్లు ఇచ్చింది అమ్మ అంటే ఎవరో జయలలిత. వాళ్ళ ల్యాప్టాప్ తీసుకుని ఆన్ చేయగానే మొదటగా వచ్చిన ఫోటో ఎవరో తెలుసా? ఉన్నారు తమిళియన్స్ ఎవరైనా ఇక్కడ? జయలలిత ఫోటో వచ్చింది. నేను బెత్తరపోయాను, ఇదేంట్రా ఇలాగొచ్చిందని. ఆ పిల్లలు చెప్పారు, మొత్తం మాకు కావలసిన స్టడీ మెటీరియల్ అని కూడా అమ్మ వేసిందండి అన్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళందరూ కూడా ఒకళ్ళ స్వాధీనంలో ఉన్నారని. అన్నీ కూడా ఒకటి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఆన్ చేయగానే వాడి పిక్చర్ వస్తుంది. వాడు పూజ చేయమని ప్రజల్ని వెంటాడుతాడు. అందరి గుట్టు వాడి దగ్గర ఉంది. ఎవడు ఏం చేస్తున్నాడో వాడు ఇట్టే తెలుసుకుంటాడు. వాడు మంచి వక్త, భాష బాగుంటుంది. ప్రపంచమంతా కూడా వాడు చేస్తున్నటువంటి ఈ కార్యాలు చూస్తున్నప్పుడు ఇలాంటోడు ఇప్పుడు పుట్టడో భవిష్యత్తులో కూడా పుట్టడంటే అలా చెప్తారు. ఆ తర్వాత అసలు రూపం బయటపడితే తను తాను హెచ్చించుకుంటాడు. తాను దేవుడినని తను తాను కనపరుచుకొనొచ్చు దేవాలయంలో కూర్చుంటాడు. వాస్తవానికి ఇప్పటి వరకు దేవాలయంలో ఎవరు కూడా ఒక సీటు వేసుకుని కూర్చోవడానికి అవకాశం లేదు. అక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి వారికి ఒక చిన్న గొడ్రాయి లాంటిది ఒకటి ఉంటుంది. అక్కడ కూర్చుని ఎవరైతే స్క్రైబ్స్ ఉంటారో వారు ధర్మశాస్త్రాన్ని ప్రకటన చేస్తారు. కానీ వీడు దేవాలయంలో సింహాసనం వేసుకుని అక్కడ కూర్చుని తెస్ట వేసుకుని చెప్తా ఉంటాడనమాట, నన్నే మీరేం చేయండి, మీరు ఆరాధన చేయండి. ప్రభు ఏం చెప్పాడు? ద్వితీయ రుచికాండలో కానీ లేవియా కాండలో కానీ నిర్గమకాండలో కానీ ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఏమన్నాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు. ఇప్పుడు అర్థమవుతుంది, అయ్యో నాయన అంత పని చేశారా, వీడు నేనే దేవుడిని అంటున్నాడు అని చెప్పి వాళ్ళు మోసపోతారు. అందుకని అంటున్నాడు, ఎవడును మిమ్మను మోసపరచ నీకుడి అంటాడు. కనుక వినండి, క్రీస్తు విరోధి వస్తాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఈ శ్రమల కాలంలో ప్రభు 2 సాక్షుల్ని పంపిస్తాడు. చాలామంది రకరకాల పేర్లు పెట్టారు. వినండి, సజీవంగా కొనుపోబడిన వారిలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఒకటి, మొదటిగా హానోకును చూస్తాం. రెండవది ఏలియాను మనం చూస్తాం. హానోకు, ఏలియా. చాలామంది ఏమన్నారంటే బహుశా ఏలియా కానీ హానోకు కానీ కావచ్చా అన్నారు. మరి కొంతమంది ఏం చెప్పారంటే అది కాదు, మోషే ఏలియా వస్తారు, వాళ్ళిద్దరు కూడా ఫైర్ ప్రాఫిట్స్, వాళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పుకొచ్చారు. ఎవరు వచ్చినా కానీ 2 సాక్షులు మాత్రం రావడం ఖచ్చితము అని గుర్తించాలి. ఏం చేస్తారు 2 సాక్షులు? చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11:3 చదవండి. ప్రకటన 11:3 చదువుతారా? ప్రకటన 11:3 చదువుతారా? 11:3 ఏమని చెప్పాడు అక్కడ? నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభమునై ఉన్నారు అన్నాడు. ఒలివ చెట్టుకు చాలా ప్రాశస్త్యత, ప్రాముఖ్యత ఉంది. ఒలివ చెట్లు వాటి యొక్క నూనెను ప్రతిష్టాభిషేక తైలంలో వాడతారు. ఈ రాజుల్ని, యాజకులను అభిషేకించడానికి వాడతారు. 2 కూడా ఒలీవ చెట్లను పోలిన వారుగా ఉన్నారు. మాత్రమే కాదు, దీపస్తంభములు అన్నాడు. వీరు ఎక్కడి నుంచి వస్తారు? వీరు పరలోకము నుంచి పంపబడిన వారు. వీరు 1280 రోజులు ఉంటారు. అంటే దాదాపు 42 నెలలు. అంటే 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు వారు ప్రకటన చేస్తారు. చాలామంది చెప్పారు వీళ్ళిద్దరు ఏలియా కావచ్చు, హనోకు కావచ్చు అన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సజీవంగా కొనుక్కోబడ్డారు. కొంతమంది మోషే ఏలియా అన్నారు. కారణం ఏంటంటే రూపాంతర కొండ మీద వీళ్ళిద్దరు కూడా వచ్చి యేసు ప్రభువును కలుసుకున్నారు కనుక కొంతమంది అలా చెప్పుకొచ్చారు. అయితే మెస్సియా వారిని పంపిస్తాడు. అందరూ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో మెస్సియాను చూడండి, ఆయన అతి త్వరలో రాబోతున్నాడు, మీరు మెస్సియాను కనుక్కోండి, ఆయన నమ్ముకోండి అని చెప్తారు.
క్రీస్తు విరోధుని గురించి వాళ్ళు చెప్తారు. సాక్ష్యాన్ని నమ్మొద్దు, క్రీస్తు విరోధ సాక్ష్యాన్ని చెప్తారు. కానీ అక్కడ ఎవరు కూడా వారిని పట్టించుకోరు. అతను నమస్కారం చేయొద్దని చెప్తారు. 666 ముద్ర వేయించుకోకండి అని చెప్తారు. అవసరమైతే మీరు హతసాక్షులుగా మారిపోండి అని కూడా చెప్తారు. 1000 ఏండ్ల పరిపాలన గురించి చెప్తారు. అయితే క్రీస్తు విరోధుల గురించి చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళని అందరూ చూస్తుండగా, ఇదిగో చూడండి, వీళ్ళందరూ చూస్తుండగా వాళ్ళని హతమారుస్తారు. చాలాసార్లు చంపాలని చూస్తారు. అయితే ఏం జరిగిందో తెలుసా? అక్కడ వర్షం ఆగిపోతుంది. వాళ్ళు ప్రవచిస్తారన్నమాట. ప్రవచించగానే అద్భుతాలు జరుగుతాయి. ఎలాగైనా సరే వీళ్ళు చంపాలని చూస్తారు. అప్పుడు శవాలు పట్టణ వీధుల్లో ఉంటాయి. చాలామంది చూసుకుని వెళ్ళిపోతారు. కట్నాలు కూడా ఇచ్చుకుంటారంటే, అంటే ఈవులు ఇచ్చుకుంటారని చెప్పాడు. బలి తెచ్చారా వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈవులు ఇచ్చుకుంటారని చెప్పాడు. 3.5 సంవత్సరాల తర్వాత జీవాత్మ వారిలోనికి వచ్చి వారిని మరలా లేపుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఏమి లేదు, చావు లేదు, చావు లేదు. 2 సాక్షుల గురించి మనం చూస్తాం. 2 సాక్షులు. ఇది శ్రమల కాలం జరగబోయేటువంటి ఒక సూచన. క్రీస్తు విరోధి వీరిని చంపాలని చూస్తాడు. వారి నోట నుంచి అగ్ని వచ్చి శత్రులు దహిస్తాయి. వర్షము కురియకుండానట్లు వీరు ఆకాశమును మూసివేస్తారు. ఏలియా ఏం చేశాడు? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు 3.5 సంవత్సరాలు ఆజ్ఞాపించాడంతే. వర్షం కురియలేదు. ఆ తర్వాత చూస్తాం, హస్తం వంటి చిన్న మేఘం వచ్చింది, అంతే, బోరున వర్షం కురిసింది. ఏలియా ప్రార్థన చేయగా అద్భుతం జరిగింది. వీళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. 2 సాక్షులు గురించిన క్లుప్త వివరణ. తర్వాత మహాబబులోను కూలిపోద్ది. బైబిల్లో 17వ అధ్యాయం మీరు చదివినప్పుడు అక్కడ మహాబబులోను అనే వేశ్య గురించి మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అందరూ చెప్పండి. ఎవరు? మొదటి స్త్రీ యెజబెల్. ఆల్రెడీ ముందే మనం విన్నాం కదా. యెజబెల్ దుర్బోధకు సాదృశ్యం, దురాత్మ పట్టిన స్త్రీ. ఆ ఆహాబు యొక్క భార్య అని మనం చూచాం. 2వ అధ్యాయం 20 ప్రకటన గ్రంథంలో రాయబడి. మరొక స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించి మనం చూస్తాం. ఏ స్త్రీ అండి ఆమె? సూర్యుని ధరించుకున్న స్త్రీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. చదువుతారా? అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతర పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఎర్రని మహాఘట సర్పం వచ్చింది. 7 తలలు 7 కొమ్ములు ఉన్నాయి, దానికి 7 కిరీటాలు ఉన్నాయి. ఈ స్త్రీని చంపడానికి బయలుదేరింది. ఆమెను, ఆమె శిశువును మృంగివేయడానికి బయలుదేరింది. ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం ఈ స్త్రీ. అంటే కుమారుడు అంటే యేసు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ సింబాలిక్గా చెప్పాడు. సింబాలిక్గా చెప్పినప్పుడు సింబాలిక్గానే తీసుకోవాలి. టెక్స్టువల్గా తీసుకుంటే చాలా ప్రమాదం. తర్వాత 3వ స్త్రీ బబులోను మహా వేశ్యను గురించి మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రోమా మతాన్ని గురించి రాయబడింది. 17వ అధ్యాయంలో మరి 7 కొండల మీద ఉన్నటువంటి పట్టణం అని చెప్తూ ఉన్నారు. వాటి వైభవం అంతా కూడా ఇక్కడ ఉంది. ఎలాంటి బిజినెస్ చేస్తుందో 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 17:9 చదవండి. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు అన్నాడు. మహాబబులోను వేశ్య. అసలు బబులోన్ అంటేనే గందరగోళం కదండి. బబులోన్ అంటే ఏంటి? గందరగోళం. బబులోన్ అంటే ఇరాక్ అని పిలుస్తాం మనం. ఇక్కడ మహాబబులోను అని రాయబడింది. మహాబబులోన్ అనగా రోమా సామ్రాజ్యం, రోమా మతం. లోకంతో కలిసిపోయింది రోమా మతం. లోకంతో మిళితమైపోయింది. క్రైస్తవ సిద్ధాంతానికి వ్యతిరేకమైన విషయాలు రోమా మతం పుణికి పుచ్చుకుంది. ఈ రోమా మతాన్ని స్థాపించిన వాడు కాన్స్టంటైన్ నోపిల్ గురించి మనం చూస్తే, ఈ కాన్స్టంటైన్ వీటిని ప్రారంభించి ప్రజలను విగ్రహారాధన వైపు మళ్ళించాడు. కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించబడుతున్నా. నామకార్థ క్రైస్తవులందరూ ఈ కోవకు వస్తారు. క్రూర మృగం గురించి మనం చూసాం.
ఆ క్రూర మృగం ఎవరో కాదు, అబద్ధ క్రీస్తు. రోమా పట్టణం గురించి మనం చూసాం, 7 కొండల మీద ఉన్న పట్టణం కదా. మైక్లో చెప్తే బాధ, కానీ వాటికన్ సిటీ ఎన్ని కొండల మీద ఉందో తెలుసా? చెప్పండి, ఎన్ని కొండల మీద ఉంది? 7 hills. కనుక వినండి, జాగ్రత్త. మతం మనిషిని మార్చదు, మతం మనిషిని మత్తు చేస్తుంది. ఒక ప్రశ్న, మీరు మతంలో ఉన్నారా, మార్గంలో ఉన్నారా? తేల్చుకోండి. మతంలో ఉంటే ప్రమాదం, మార్గంలో ఉంటే మీకు క్షేమం. తర్వాత హర్మిగద్దోని యుద్ధాన్ని గురించి మనం చూస్తాం. అన్ని చెప్పడానికి వీల్లేదు కనుక ముఖ్యమైన అంశాలు టచ్ చేసి వెళ్ళిపోతున్నాను. హర్మిగద్దోని యుద్ధం, మిగిద్దోలోకి చాలా ప్రాశస్త్యత ఉంది బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో చరిత్రలో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ సీసెరా బారాకు చేతిలో మరణించాను అని రాయబడింది. ఎవరు? సీసెరా ఎవరి చేతిలో? ఎక్కడది? మిగిద్దోలోయ అని చెప్పబడింది. 2వ చోట ఎక్కడుందంటే రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పబడింది. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఆహాబు రాజు సిరియా సైన్యము చేతిలో మరణించాను. ఎక్కడది చెప్పండి, ఎక్కడ? మిగిద్దో లోయ. 3వదిగా యోషియా రాజు ఫరో రాజు నెకో చేతిలో మరణించాడు. 2వ రాజులు 23వ అధ్యాయము 29వ వచనం. ఈ ముగ్గురు కూడా మిగిద్దోలోనే మరణించారు. మిగిద్దో అనేది ఒక స్థలం, ఒక లోయ. హర్ అనగా కొండ అని అర్థం. అందుకని హర్మిగద్దోన్ అంటే వధకొండ అని అర్థం. వధకొండ, వధకొండ, వధకొండ అంటే వధించబడే అనేక ఆత్మలు అక్కడ ఉంటాయి. అందుకని హర్మిగద్దోన్ అని పిలిచారు. వధకొండ అది. ఇది ఎప్పుడు జరుగుద్దంటే 7 ఏండ్ల శ్రమకాలానికి 1000 ఏండ్ల పరిపాలనకు మధ్య ఈ యుద్ధం జరుగుద్ది. చెప్పండి, ఎప్పుడు? 7 సంవత్సరాల శ్రమకాలానికి, అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలనకు మధ్య యుద్ధం జరుగుద్ది. ముఖ్య ధ్యేయం ఏంటంటే ఇశ్రాయేలు జాతిని నాశనం చేయాలి. ప్రపంచ దేశాలను కూడా ఏకమైపోతున్నాయి కదా. రష్యా కూడా ఇప్పుడు యాంటీ అయిపోయింది. ఉక్రెయిన్ గొడవలో ఇజ్రాయెల్ చేయి పెట్టింది కనుక చూడండి, రష్యా ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు 1400 గ్రామాలు ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? ఉక్రెయిన్ వాళ్ళు. చిన్న దేశం. ఎందుకు దాడి చేసిందంటే ఉక్రెయిన్ మీద వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలు అక్కడ ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా తయారయ్యేది ప్రపంచంలో ఎక్కడ? ఉక్రెయిన్లోనే. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ తయారవుతుంది. వీడు కొనేసాడు. ఒరే, మనకు బ్యాటరీలు కావాలి, ఆ కొండ దగ్గర మంచి ప్లేట్స్ దొరుకుతున్నాయి, అవి మన బ్యాటరీలో వాడుకోవాలి, వాటిని నిల్వ ఉంచాలంటే ఏం చేయాలని చెప్పి బాంబులు వేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ తక్కువలా, చిన్న దేశం ఈ రష్యాని ఏం చేస్తుంది? గజగజలాడిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా యుద్ధ వాతావరణం చుట్టుపక్కల పాకింది. ఇటు నార్త్ కొరియాకి, ఇటు సౌత్ కొరియాకి గొడవలు, ఇటు ఇండియాకి, పాకిస్తాన్కి. బంగ్లాదేశ్లో చూడండి ఎంత భయంకరంగా ఉందో తెలుసా? రిజర్వేషన్ అనేటువంటి అంశం ఎంత నాశనం తీసుకొచ్చిందో. పారిపోయింది హసీనా. ఎందుకు ఈ మాట చెప్తామో తెలుసా? ఎక్కడ చూసిన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం చూస్తాం. మిగిద్దోలో 3 యుద్ధాలు జరుగుతాయి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మరి వారము ఆరంభంలో జరిగే యుద్ధాన్ని గురించి రాశాడు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో చెప్పాడు. ఆ వారం యొక్క ఆరంభంలో ఒక యుద్ధం జరుగుద్ది. మరలా వారపు ముగింపులో యుద్ధం జరిగే విషయాన్ని 39వ అధ్యాయంలో చెప్పాడు. యెహెజ్కేలు 39. అయితే మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. ప్రకటన 20వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ప్రకటన 20వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. 27, 9 ఏమన్నాడు అక్కడ? 7, 9 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపించబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోను వారిని మోసపరిచి వారి యుద్ధమును చేయుటకై వాడు బయలుదేరును అన్నాడు. యుద్ధము చేయడానికి బయలుదేరతాడని ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో మనం గమనించినప్పుడు అద్భుతమైన విషయాలు జరుగుతాయి.
అది ఆ తర్వాత మనం నేర్చుకుంటాం. అయితే మిగిద్దో లోయలో 3 యుద్ధాలు జరుగుతాయి. వారం ఆరంభంలో, వారం ముగింపులో, అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలన ముగింపులో కూడా మరొక యుద్ధం, హర్మిగిద్దోని యుద్ధం జరుగుతుందని మనం చూస్తాం. మాగోగ్ అనగా మాస్కో అని అర్థం, రష్యా. మీరు ఎప్పుడైనా మాగోగ్ అంటే గుర్తుపెట్టుకోండి. మాగోగ్ అనగా మాస్కో అని అర్థం. అంటే భాషాంతరంగా కొన్ని పేర్లు మార్చబడ్డాయి. ఇప్పుడు కేరళని ఏమంటున్నారు? కేరళం, సున్నా వచ్చి చేరింది. అర్థమవుతుందా? ఇలా కొన్ని పేర్లు మారుతాయి, కానీ పర్మనెంట్గా ప్రభు పెట్టిన పేర్లే ఆ తర్వాత అవి నిలిచి ఉంటాయి. ఆ బైబిల్ చాలా పేర్లు ఉన్నాయి. ఆసియాలో 7 సంఘాలు మనం చూసాం. ఆసియా మైనర్, చిన్న ఆసియా, టర్కీ అంటారు. అందులో ఆల్ షహర్ అనే పేరు ఉంది. ఆల్ షహర్. అక్కడ సార్దీస్ అనుకుంటా సంఘం ఉంది అక్కడ. దాని పేరు మార్చేశారు. ఇప్పుడు అక్కడ ఏమీ లేవు, శిథిలాలు మిగిలాయి, సంఘం లేదు అక్కడ. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, హర్మిగిద్దోని యుద్ధం అతి త్వరలో జరగబోతుంది. ఈ మిగిద్దో పర్వతం మీద నెపోలియన్ వెళ్ళాడు. నెపోలియన్ వెళ్ళి ప్రపంచ దేశాలకు సవాలు విసిరాడు. ఏమన్నాడంటే, ఇది భలేగా ఉందరా, ప్రపంచంలో సైన్యాలన్నీ కూడా ఇక్కడికి రండి యుద్ధం చేయడానికి అని పిలిచాడు. ఎవరు? నెపోలియన్. అలాగే అలెన్బీ అనేటువంటి వాడు టర్కీలో. మరి అక్కడ కూడా 1918లో గెలిచినట్లుగా చారిత్రకమైన రుజువులు మనం చూస్తాం. అయితే ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రభు తన నోటి ఊపిరి చేత మరి వారిని నాశనం చేయబోతూ ఉన్నాడు. వారిని నాశనం చేయబోతున్నాడు. అన్ని దేశాలు విఫలమైపోతాయి. వారి ఆయుధాలు నిర్వీర్యం కాబోతున్నాయి. ఇశ్రాయేల్ ప్రజలకి విజయాన్ని ప్రభు తీసుకురాబోతున్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు రక్షణ పొందుతారు. వారి మీద పవిత్ర జలం చిలకరించబడుతుంది. అప్పుడు వారు మరలా మెస్సీయను తెలుసుకుని అప్పుడు రక్షణ పొంది 1000 ఏండ్ల పరిపాలనలోనికి వారు ప్రవేశిస్తారు. క్రీస్తు విరోధి అగ్నిగుండంలో వేయబడతాడు. అది హర్మిగిద్దోని యుద్ధంలో మనం నేర్చుకున్నటువంటి అద్భుతమైన అంశం. శత్రువుల మాంసాన్ని ఎవరు తింటాయంటే, ఆకాశ పక్షులు వచ్చి ఏంటంటే వాటిని తింటాయి. ఆకాశ పక్షులు అంటే గద్దలు సాధారణంగా వస్తాయి. ఇప్పుడు గద్దలు కనబడట్లేదు. మొన్న ఒక పాంప్లెట్ వచ్చింది నాకు, గద్దను పట్టుకుంటే 50,000 ఇస్తామని. అంటే ఏమి లేవు, రాబందులు లేవు, గద్దలు లేవు, కనబడడం లేదు, రేడియేషన్కి పోయినాయి, చచ్చిపోయినాయి. ఇంకొక పాంప్లెట్ వచ్చింది మొన్న, అందరికి సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఒక చిన్న కీటకం పట్టుకోండి 70 లక్షలు గెలుచుకోండి అని. ఒకడు పట్టుకున్నాడు నిన్న, అరకు వ్యాలీలో దొరికింది. అది చిన్న కీటకం. కానీ హర్మిగిద్దోని యుద్ధం జరిగినప్పుడు ఆకాశం నుంచి ఏమొస్తాయి? పక్షులు వచ్చి శత్రువుల యొక్క మాంసాన్ని తింటాయి. భూరాజులు అందరూ ఓడిపోతారు. పుతిన్ గడు ఓడిపోతాడు. అర్థమవుతుందా? ఎవరు ఓడిపోతారు? ఆడిప్పుడు రేపు మాకు చచ్చిపోయేలాగా ఉన్నాడు ఆయన. అలా బ్రతికిస్తున్నారు అంతే, రేడియేషన్లు ఇచ్చి ఓడిపోతారు పెద్ద పెద్ద నాయకులు. ఇంకొకడు ఉన్నాడు, కిమ్ అంటే మీకు తెలుసా? ఆయన గురించి యూట్యూబ్లో కిమ్ మామ అని వస్తుంటాయి మీమ్స్. ఆడంత నీ అంత ప్రపంచంలో మరొకడు లేడు. వాడు కూడా సరెండర్ అయిపోయి రోజు రాబోతుంది. గడాఫీ అని ఉంటాడు. గడాఫీ తెలుసా? లిబియా ఆ ప్రాంతంలో వాడు ఉన్నాడు. గడాఫీ, క్యూబా, అలాగే లిబియా ప్రాంతంలో నియంతలందరూ కూడా ప్రభు దగ్గర సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయే రోజు రాబోతుంది. హర్మిగిద్దోని యుద్ధం త్వరలో రాబోతుంది. కనుక క్రీస్తు విరోధి పాలన 7 సంవత్సరాల తర్వాత ముగియబోతుందని మనం విన్నాం. ఆ తర్వాత మనం నేర్చుకున్న ఒక చిన్న టాపిక్ చెప్పి నేను ముగిస్తాను. కాస్త ఓపిక పట్టండి. మీ బీపీలు, మీ షుగర్ నాకు బాగా తెలుసు, కానీ ఇది చెప్పకుండా వెళితే నేను న్యాయం చేసిన వాడిని కాదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను. క్రీస్తు విరోధి ముగించబడిన తర్వాత, వాడి పాలన అంతమైపోయిన తర్వాత ఒక సంగతి జరగబోతుంది. అదే 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన ఏం జరుగుద్దంటే, 1000 ఏండ్ల పరిపాలనకి శ్రమకాలానికి మధ్య 75 రోజులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 75 days. ఇది ఎవరు కూడా ఏ పుస్తకంలో రాయలేదు. నోట్ దిస్ పాయింట్. ఈ 75 రోజుల గురించి ఒక దేవుని దాసుడు చాలా కాలం చెప్పి వదిలేశాడు. దాన్ని ట్రాన్సిషనల్ పీరియడ్ అంటారు. అంటే రూపాంతరం జరిగేటువంటి కాలము అంటారు. ఏమిటి దీనికి సంబంధించి అంటే, అక్కడ ముందు క్యాబినెట్ ఏర్పరచబడ్డానికి 1000 ఏండ్ల పరిపాలనలో ఎలాంటి క్యాబినెట్ ఉండాలో, ఎవరు ఎక్కడ పరిపాలన చేయాలో అవన్నీ కూడా ఈ పీరియడ్లోనే మరి సమావేశం జరిగి అమలు చేయబడుతుంది. 75 రోజుల రూపాంతర కాలం.
క్రీస్తు విరోధి అగ్నిగుండంలో వేయబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మహాధవళ సింహాసనం దగ్గర దుష్టులకు తీర్పు జరుగుద్ది. సాతాను 1000 ఏళ్ళు బంధించబడతాడు. అందుకని దీన్ని మిలీనియం అంటారు. చెప్పండి, ఏమంటారు వీటిని? మిలీనియం. ఇక్కడ పాత నిబంధన భక్తుల పునరుత్థానం జరుగుద్ది ఈ 75 రోజుల కాలంలో. చాలామంది ఏం చెప్తారంటే, యేసు ప్రభువు వారు వచ్చేసారు కదండి, సంఘాన్ని తీసుకొచ్చినప్పుడు మృతులు లేస్తారు అని చెప్తారు. దానియేలు గ్రంథం అలా చెప్పట్లేదు, చాలా క్లియర్గా ఉంది. ప్రభు మరి పాత నిబంధన భక్తులు పునరుత్థానం జరిగేది ఈ టైంలోనే అని గమనించాలి. నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం ఆ సంగతులు మనం చూస్తాం. 26:19, దానియేలు 12:2. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఒక సంగతి మనకు అర్థం కావాలి. రైట్, ఇదిగో చూడండి, మిలీనియం. మిల్లీ అనగా అర్థం ఏంటంటే 1000, యానం అంటే సంవత్సరాలు అని అర్థం. ఏమిటి దీని యొక్క ప్రాముఖ్యత? ఇది అలంకారం కానీ అక్షరార్థము కాదు. ఏం జరుగుద్ది 1000 ఏళ్ల పరిపాలనలో? మనమంతా కూడా దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులను చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మరి ఆది సర్పం 1000 సంవత్సరాల సంఖ్యలు వేయబడి బంధించబడుతుంది. దాన్ని క్రూర మృగం అన్నారు. అయితే 1000 ఏళ్ల పరిపాలన ఎవరు వెళ్తారంటే ముద్ర వేయించుకొని వారు వెళ్తారు అక్కడికి. బైబిల్లో ఈ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 6 సార్లు చెప్పాడు 1000 ఏళ్ల పాలన అని. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఏమన్నాడంటే, నీ రాజ్యము వచ్చుగాక, దై కింగ్డమ్ కమ్స్, నీ రాజ్యము వచ్చుగాక. మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. ప్రభువా నీ రాజ్యము వచ్చుగాక, ప్రభువని యేసు రమ్ము. మనం ఆయనతో సహించేవారమైతే మనం ఆయనతో కూడా ఏలుదుమని రోమ చెప్పాడు. మనము సహించిన వారమైతే రాజ్యాన్ని ఏలుతాం. ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని రాజ్యంలో నిరంతరం మనం ఉండిపోతున్నాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎలాగుంటుందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 1000 ఏళ్ల పరిపాలన ఎలాగుంటుంది? సాతాను బంధించబడతాడు. మొదటిగా యేసు ప్రభు సింహాసనం ఉంటుంది అక్కడ. చెప్పండి, ఏ సింహాసనం? యేసు ప్రభు వారి సింహాసనం. కీర్తనలు 89, 29 చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కీర్తనలు 89, 29, 35, 36 చరణాలు. మీకా గ్రంథం 5:2లో కూడా చెప్పాడు. ఎక్కడ ఉంటుంది ఈ సింహాసనం? యెరూషలేములోనే ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా స్కాటర్ చేయబడింది. అంటే కింద ఉన్న టెక్టోనిక్ యురేషియా ప్లేట్లు ఉంటాయి, అవి కదిలిపోతున్నప్పుడు ప్రపంచం దూరంగా వెళ్ళిపోయింది. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు మరలా ఏమవుతుందో తెలుసా? యెరూషలేము దగ్గరగా వెళ్ళిపోతాయి అన్నీ కూడా. భూరాజులందరూ ప్రభు దగ్గరికి వచ్చి కప్పం చెల్లించే రోజు రాబోతుంది 1000 ఏళ్ల పరిపాలనలోనే. అపోస్తల సింహాసనాలు ఉంటాయి అక్కడ. ముందుగా యేసుక్రీస్తు ప్రభు సింహాసనం ఉంటుంది, యెరూషలేము కేంద్రంగా ఉంటుందని ముందే చెప్పాను. తర్వాత అపోస్తల సింహాసనం ఉంటుంది. 12 సింహాసనం మీద వారు తీర్పు చేస్తారు ఇశ్రాయేలు 12 గోత్రాలకి. ప్రభు వాగ్దానం చెప్పాడు మత్తయి సువార్త 19:26లో. అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ అనేకమైన విషయాలు మాట్లాడాడు వాళ్ళతో. అక్కడ 12 అపోస్తలు వారు తీర్పు చేస్తారని మనం చూస్తాం. ఆ తర్వాత మన సింహాసనాలు ఉంటాయి. మనమెవరం? పరిశుద్ధుల సింహాసనం. 3 సింహాసనాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది చెప్పండి, యేసు ప్రభు సింహాసనం. రెండవది అపోస్తల సింహాసనం. మూడవది పరిశుద్ధుల సింహాసనం. పరిశుద్ధులు తీర్పు చేస్తారు. రక్షించబడిన వారు పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు ఆదాము నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు, అలాగే శ్రమకాలంలో వచ్చిన పరిశుద్ధులు, వీళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. వీళ్ళు ముద్ర వేయించుకొనని వారు. వీళ్ళు 666 ముద్ర వీళ్ళకే ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ముద్ర వేయించుకొనని వారు. అయితే అక్కడ వాతావరణం ఎలా ఉండబోతుంది 1000 ఏళ్ల పరిపాలనలో? ఆ విషయాన్ని నేను మీకు చూపిస్తాను. రైట్, 1000 ఏళ్ల పరిపాలన దొరికి ఆశీర్వాదాలు. యానివర్సరీ రోజు కనుక అందరికీ ఏం కావాలి? మాట్లాడరండి, వద్దా మీకు? ఆశీర్వాదకరమైన మాట చెప్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో చెప్పాడు, సృష్టి దాస్యము నుంచి విడిపించబడుతుంది. ప్రస్తుతం సృష్టి దాస్యము కింద ఉంది. తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలు, కరువు, భయంకరమైన అనేక విపత్తులు జరుగుతున్నాయి. సృష్టి దాస్యం నుంచి విడిపించబడుతుంది. ఆ తర్వాత భూమి సమృద్ధిగా పండబోతుంది. మా ప్రాంతంలో
వెస్ట్ బెంగాల్ వాళ్ళు వస్తారు ఎక్కువగా నాట్లు వేయడానికి. మన నాట్లు వేయాలంటే ఇక్కడ అందరూ ఎంప్లాయీసే, మ్యాక్సిమం ఎవరికో ఒకళ్ళు ముగ్గురుకో నలుగురికో ఉన్నట్టుంది వ్యవసాయ భూమి. మనమైతే నాట్లు వేస్తే ఇంత గుప్పు తీసుకుని వెంటనే అందులో నాట్లు వేస్తాం. కానీ అలా చేయరాళ్ళు బెంగాలీస్, 3 తీసుకుంటారు మొక్కలు, చిన్నది అలా నాటుతారంటే స్పేస్ ఉంచుతారు. నేను గమనించింది ఏంటంటే మనం వేసినప్పుడు 30 బస్తాలే పండుతుంది అది, కానీ బెంగాలీ వాడు వేసింది 40-50 పండుతుంది. ఎందుకని? మనకు ఆశ ఎక్కువ, అత్యాశ. ఇవేమో మినరల్ సరిగ్గా పీల్చుకోదు, కంకులు సరిగ్గా రావు, నష్టపోతున్నాయి. కానీ వినండి, వేరియంట్ల పరిపాలనలో అత్యంత అద్భుతమైన సేద్యం జరగబోతుంది. భూమి ఫెర్టైల్ ల్యాండ్గా మారిపోతుంది. అంతకుముందు ఏమన్నాయి? ఆదికాండంలో మనం చూసాం, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, గొంజి వృక్షాలు. ఎందుకు పనికిరావి? మన రాయలసీమ వెళ్తే కర్నూలు జిల్లా అంతా కూడా, అలాగే చుట్టుపక్కల జిల్లాల్లో మనం చూస్తే ఎక్కువగా ముండ్ల పొదలు, తుమ్మ చెట్లుగా కనబడతాయి. కానీ 1000 ఏళ్ల పరిపాలనలు ఏవి ఉండవు, అంతా కూడా సస్యశ్యామలం. యుద్ధాలు ఉండవు. ఇక ఇప్పటి వరకు యుద్ధాల్లో వాడినటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో అవి వ్యవసాయ పనిముట్లుగా వాడబోతున్నా. మిసైల్ అన్నీ కూడా మారిపోతాయి. దేనిగా చెప్పండి? కొడవల్లా మారిపోవచ్చు, గడ్డపారలా మారచ్చు. మీరు మీ ప్రాంతంలో ఏం వాడతారో నాకు తెలియదు, అలా మారిపోతున్నాయి. యుద్ధాయుధాలన్నీ కూడా ఎలా మారుతాయి? వ్యవసాయ పనిముట్లుగా మారిపోతాయి. ఇక యుద్ధాలు ఉండవు. అందరి దగ్గర ఏముంటుందంటే సమాధానం. ప్రభు ఇచ్చే సమాధానం అందరి మనసుల్లో ఉంటుంది. జనులు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మానవుని ఆయుష్కాలం ఇప్పుడు తక్కువ. 91 కీర్తనలు ఏం చదువుతాం మనం? మానవుని ఆయుష్కాలం ఎంత? 70. అధిక ఆయుష్ అయితే అదే. కానీ ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన మానవుని ఆయుష్కాలం పెరిగిపోద్ది. మెతుషెల ఎంతకాలం బ్రతికాడు? 969. నోవహు 120. మోషే అధిక బలం అనొచ్చు 80 ఏండ్లు అన్నాడు ఆయన. అది ఆయన కీర్తన రాసింది ఆయనే. ఎప్పుడు రాశాడు ఆ కీర్తన? వాళ్ళ అక్క చనిపోయింది, వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఎవరు? అహరోను. ఇద్దరు చనిపోయినప్పుడు ఆ కీర్తన రాశాడు. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అప్పుడు రాశాడు ఆ కీర్తన. ఆయన అంటున్నాడు, అధిక బలం ఉన్న ఎడల 80 ఏండ్లు అన్నాడు. యోబు ఏమన్నాడు? మనము నిన్నటి వారమే అన్నాడు. దావీదు అన్నాడు, మరణానికి నాకు బెత్తెడంత దూరం ఉంది అన్నాడు. అది చూడండి, 969 ఎక్కడ, బెత్తెడు ఎక్కడ? తేడా గమనించారా మీరు? అంత దగ్గరగా ఉన్నాం మరణానికి. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో మానవుని ఆయుష్కాలం ఏమవుద్ది? పెరుగుతుంది. మృగాల స్వభావం మారిపోద్ది. మృగాల స్వభావం, ఆవులు ఎలుగులు కలిసి మేస్తాయి. 2 విభిన్నమైన జంతువులు. ఆవు కనబడితే ఎలుగు దాడి చేస్తుంది, కానీ కలిసిపోతాయి. గొర్రెపిల్ల 2 విభిన్నమైన జంతువులు, తోడేలు. కానీ గొర్రెపిల్ల తోడేలు కలిసి నివాసం చేస్తాయి. తర్వాత మనం నదులు ఉబికి ప్రవహిస్తాయని ఇప్పుడే మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో చూచాం, యోవేలు గ్రంథంలో చెప్పాడు, జకర్యా గ్రంథంలో చెప్పాడు. మందిరంలో నుండి నీరు ఉబుకును, అది పొర్లి ప్రవహించునని చెప్పాడు. ఇక ముగిస్తున్నాను. దేవాలయాన్ని గురించి మనం చూస్తాం. క్రీస్తు విరోధ కాలంలో దేవాలయం భూకంపాల ద్వారా నాశనం అయిపోద్ది. 1000 ఏళ్ల పరిపాలన వచ్చే దేవాలయం, అది ప్రభు నిర్మించే దేవాలయం, అది నిరంతరం ఉంటుంది. ప్రపంచమంతా శాంతి ఉంటుంది. ఇప్పటివరకు సామాజిక న్యాయం లేదు ఎవరికి కదా. బెంగాల్లో డాక్టర్ని రేప్ చేసి చాలా దారుణంగా హింసించి చంపేశారు ఆ అమ్మాయిని. న్యాయం కోసం పోరాడుతుంటే ప్రభుత్వం కళ్ళు కప్పుకొని ఉంది. సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరిక చేసింది, మేమేమన్న వాళ్ళమో అంటారా లేదా అని. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో అందరికి ఏం జరుగుద్ది? న్యాయం జరుగుద్ది. దొంగ త్రాసు ఉండదు అక్కడ. ప్రభు ఇనపదండంతో పాలిస్తాడు. అవసరమైతే ఇనపదండాన్ని కూడా వాడతాడు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలనలో. దుష్టత్వానికి తావులేదు, మానవ హక్కులు ఉండదు. ఏమంటే మా సరిహద్దురాలు తెగిపోయి సార్, వాడు మా గొట్టు అంతా తగ్గొట్టాడు సార్, మా పునాదులన్నీ లేచిపోయినాయి సార్, మా ఇల్లు అంతా ఆక్రమించుకున్నాడు సార్ ఉండదు. ఇక ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి సొంతం వాళ్ళది, ఎవరి వ్యవసాయం వాళ్ళది. అక్కడ నీతిమంతులు వర్ధిల్లుదురు. ఆఖరి వచ్చిన చదవండి, 92:12 చదవండి. 92:12 జ్ఞానం పెరుగుద్ది. ఆ తర్వాత సంతాన వృద్ధి ఎక్కువగా కలుగు. 92:12 చదవండి. 92:12 చదువుతారా? 92వ కీర్తనలో చెప్పాడు, అక్కడ మనం దీవించబడతామని చెప్పాడు. మత్స్య సంపద పెరుగుద్ది. జీవవృక్ష యొక్క ఆకులు ప్రజలను స్వస్థపరుస్తాయని యెహెజ్కేలు గ్రంథంలో 47:12 మనం చూచాం. మంచిది. ఒక్క మాటని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఎక్కడున్నారు? దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలో మీరు ఉండబోతున్నారా?
తల వంచండి, కన్ను మూసుకోండి. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. అటు ఇటు తిరగద్దు ఎవరు కూడా. దయచేసి వెరీ ప్రెషియస్ టైం. నీవు దీవించబడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి. నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావు ఈ రాత్రి వేళ. నీ పాపానంతా తీసివేసి నీ శాపానంతా కడిగి నిన్ను పవిత్రపరిచి ప్రభు నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ పరిపాలన ఉండబోతున్నావా? నిర్ణయం నీదే. ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయి. నీ పాపాన్ని ఒప్పుకో. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. సోదరుడా, సోదరి, నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావు? నీ పరిస్థితి ఏమిటి? ప్రభు తన రాజ్యంతో అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన అతి త్వరలో మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. వస్తారా ఆయన దగ్గరికి? రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రారే ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రారే ప్రియులారా, ప్రభుని చేరగరండి. నీ పాపాన్ని ఒప్పుకుంటావా? యేసు ప్రభువా, నీవు నా కొరకు మరణించావు. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు నాయనా. నన్ను నీ రక్తంతో శుద్ధినిగా చేయి నాయనా. నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా. నేను నీ దగ్గరకు వస్తున్నాను. నీ రాజ్యం వచ్చునుగాక. ప్రభువైన యేసు రమ్మో, మరణాథ, ఆమేన్ అని చెప్పగలరా? ఆ ధైర్యం నీకుందా? విడిచిపెట్టబడితే నీకు క్షేమం లేదు. విడిచిపెట్టబడితే నీవు భయంకరమైన శ్రమల గుండా వెళ్తావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాళ్ళు తీర్మానం చేయి. ప్రభువా, నేను పాపినైనా, నా పాపములు క్షమించి నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నన్ను శుద్ధినిగా చేయి. నీ రాజ్యములోనికి నాకు ప్రవేశం దొరకడానికి కృపదూపునైనా అని అడుగుతారా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు మా హృదయాలు భద్రపరిచి నీ నామను మహిమ తెచ్చుకొని ఈ మాటలు ఎన్నడూ వృధా కాకుండా హృదయంలో పదిలుపరుచుకొని మనస్సు మాకు దయచేయమని, దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రభు కొరకు స్థిర హృదయం కలిగి కదలని వారిగా ఆయన పని చేయడానికి ఆయత్తపరచమని ప్రార్థన చేస్తూ స్థానిక సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయమని, నానాటికి సంఘం వర్ధిల్లేట్లుగా కృప దయచేయమని, స్త్రీల పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, సంఘ పరిచర్య, రొట్టె విరిచే కూడిక, బైబిల్ స్టడీ, ప్రార్థన కూడిక అన్ని ఇంకనూ రానున్న దినాల్లో సక్రమంగా జరిగి నీ నామను మహిమ తెచ్చుకునే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు అదేవిధంగా వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. రకరకాల సంఘాల నుంచి ప్రభాని ఎంతో ఆసక్తితో, వాక్యాసక్తితో వచ్చారు. బిడ్డలను ఆస్వాదించి పంపించమని, అదేవిధంగా ప్రభు ఓపికతో విన్నారు నాయన, దీవించి ఆస్వాదించి పంపించమని, మా రక్షకుడును ప్రాణప్రియుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతానందరి గట్టిగా అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభుని యేసు రమ్మో. ఆమేన్, ఆమేన్. ఓపికతో విన్నారు. చాలా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.